నిలబడరు అందరు सोनिया गांधी गारी नायकत्వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం పార్టీ భువనగిరిలో కాంగ్రెస్ పార్టీ భువనగిరి గడ్డ కాంగ్రెస్ పార్టీ అడ్డ అన్నట్టు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు 1,00,000 పై చిలుకు మెజారిటీతో గెలిచడం కాకుండా భారతదేశంలో కూడా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా, ఈరోజు యావత్ భారతదేశం మొత్తంలో కాంగ్రెస్ పార్టీ సంబరాలు చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. కాబట్టి అందరూ అధైర్యపడకుండా 4 గంటల వరకు కూడా సంయమనంతో రిజల్ట్ వేచి చూసి రాహుల్ గాంధీ గారిని దేశ ప్రధానిగా చేసుకోవడమే మా యొక్క సంకల్పం అని తెలియజేస్తున్నాను. ఈరోజు ఎగ్జిట్ పోల్స్లో పొందుపరిచిన విధంగా అంచనాలను తలకిందులు చేస్తూ కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఈరోజు అధికారం రాబోతుంది. మరి భువనగిరి కిలా మీద అదే 3 రంగుల జెండా ఎగురుతూ రెపరెపలాడుతూ ఎలాగైతే ఎమ్మెల్యేని గెలిపించుకున్నామో ఇప్పుడు ఎంపీని గెలిపించుకుంటున్నాం. రేపు వచ్చే రిజల్ట్ను కూడా ఎమ్మెల్సీని గెలిపించుకొని రాబోయే స్థానిక సంస్థలు కూడా విజయడానికి ఆమోదించి మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకుంటామని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే దిశగా వెళ్తా ఉంది. 1,50,000 మెజార్టీగా ముందుకు వెళ్తా ఉంది. మనమందరం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులందరం ఇక్కడ సంబరాలు చేసుకోవడానికి ఇచ్చేసిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ప్రజా వ్యతిరేకతను ఎవరు ఆపలేరు. అక్కడ కేంద్రంలో చూస్తుంటే మోడీ కూడా ప్రజా వ్యతిరేకతను తట్టుకోలేకపోతున్నాడు. ఇప్పుడు అక్కడ దేశవ్యాప్తంగా ప్రజలు సరైన తీర్పునిచ్చారు. ఎందుకంటే మనము ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో చూస్తే మరి కేసీఆర్ బీజేపీ కమిట్మెంట్ అయ్యారు. ఈ ఎన్నికనే వాళ్ళ బీజేపీకి తొత్తుగా కేసీఆర్ వివరించిండు. వాళ్ళ బిడ్డను జైలు నుంచి విడిపించడానికి మరి ఈరోజు బీఆర్ఎస్ ఓట్లని బీజేపీ వైపు మలిపించు కాబట్టి వాళ్ళకి అంత ఎంతో ఇక్కడ బీజేపీకి కొన్ని ఓట్లు వస్తున్నాయి. లేకపోతే ఇక్కడ బీజేపీకి స్థానం లేదు. బీజేపీకి అసలు ఓట్ల స్థానం ఇక్కడ కేడర్ లేదు. బీజేపీకి గెలిచే పరిస్థితి లేదు. కానీ కేసీఆర్ గారు బీజేపీకి తొత్తుగా వివరించి ఈరోజు ప్రజలు అందరూ గుర్తించారు. కేసీఆర్ బిడ్డను విడిపించడానికి జైలు నుంచి విడిపించడానికి ఈ యొక్క బీజేపీతో కమిట్మెంట్ అయ్యింది కాబట్టి ప్రజలు గమనిస్తారు. రాబోయే రోజుల్లో కూడా బీజేపీని టీఆర్ఎస్ని కూడా ప్రజలు తగిన బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.